ఇప్పుడు వంకాయ చేప వండుకోవడం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు అన్నీ కోసి పెట్టుకున్నాను అనమాట. నేను నా ఇదివరకు షార్ట్ చేశాను, ములక్కాయ చేప చేసి చూపించాను. అప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయలు చేస్తాను. కూడా పచ్చి రొయ్యలు కానీ చేప కానీ పచ్చి ఉల్లిపాయలతో చేస్తాను. అందుకని పచ్చి ఉల్లిపాయలే కోసి పెట్టుకున్నాను. ఈ వంకాయలు కూడా పచ్చివే వేస్తాను అనమాట. దీన్ని ఏం వేపను. ఇలా గుండ్రంగా కట్ చేసుకుంటే ముక్కలు చక్కగా టేస్ట్ లాక్కుంటాయి. చేప టేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఎంత మంచి టేస్ట్ లాక్కుంటుందని ఇట్లా గుండ్రంగా కట్ చేసుకుంటాను. ఓవర్గా వేయకూడదు. వంకాయ ముక్కలు కొంచెం ఒక 4-5 చిన్న సన్నగా ఉన్న కాయలు, లేతగా ఉన్న కాయలు వేసుకుంటే బాగుంటుంది. దీనికి సరిపడా మనం ఆల్రెడీ ఫిష్కి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని. అయినా కానీ దీంట్లో కొంచెం టేస్ట్ కోసం మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఈ మొత్తానికి సరిపడా వేసుకున్నాము. దీన్ని ఒకసారి నేను ఏం చేస్తానంటే కొంచెం ఇట్లా క్రష్ చేసినట్లయితే టేస్ట్ బాగా లోపలికి దిగుతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసి అలాగే చేస్తాను. ఇప్పుడు కూరకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ మొత్తం ఇప్పుడే వేసేస్తాను అనమాట. వేసేసి ఒకసారి మళ్ళీ ఇలా అనేసి ఈ ఉల్లిపాయలు కూడా కలిపి కొంచెం ఇలా అనొచ్చు. లేకపోతే ఇప్పుడు చూసారా, ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా వాటర్ కూడా పోసేసి మూత పెట్టేస్తాను. ఈ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేస్తాను, మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు. ఇప్పుడు వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఈ చేప ముక్కలు వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అటు సైడు ఆ ముక్కలు తిప్పుతాను అనమాట. ఇదిగో ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. ఒక్క 2-3 నిమిషాలు అయింది. అయినా సరే చూసారా, చేప చక్కగా మగ్గిపోయింది. వాటర్ కూడా ఎక్కువ పోయలేదు, చాలా జాగ్రత్తగా వాటర్ పోసుకున్నాను. ఈ ముక్కలన్నీ వేరే సైడు తిప్పేయాలన్నమాట. ఇట్లా ఇది బొచ్చు చేప అనమాట. ఏ చేప అయినా వంకాయ వేసుకోవచ్చు, చాలా కలుపుకూరలో వేసుకోవచ్చు, వండుకోవచ్చు. ఇవన్నీ తిప్పేసి ఇంకా 2 నిమిషాలు పెట్టేసి చూసారు చక్కగా మెత్తగా మిగిపోయింది. ఇదంతా కలిసిపోయి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. వంకాయ ఈ చేప టేస్ట్ లాక్కుని చాలా బాగుంటుంది. ఇంకోనండి, ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ చేప కూర రెడీ అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం దీంట్లో కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు. మీరైతే కొత్తిమీర తప్పకుండా వేసుకోండి.